సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనములో, మంచివాడు తన పిల్లలకు ఆస్తికి కర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూసారా ఎంత చక్కటి మాట. మంచి తండ్రి అంట తన పిల్లలకు ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. మరి ఏ తండ్రిగా మీరున్నారో నాకు తెలియదు, కానీ దేవుని స్తోత్రం, మంచి తండ్రి తన పిల్లలకు ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. అయితే దేవుని స్తోత్రం, పాపాత్ముల కంట ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కోసం ఉంచుతాడంట దేవుడు. దేవుని స్తోత్రం. చూసారా దేవుడు ఎంత కృపగలిగినటువంటి దేవుడు అంటే, ఒక మంచి తండ్రి తన పిల్లలకి ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. ఆ విధంగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.